నేరాల నియంత్రణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, గత 5 ఏళ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మళ్లీ శాంతి భద్రతలను గాడిలో పెట్టాలని శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొఫెషనల్ ఏఎస్పీలు, డీఎస్పీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఏఎస్పీలు, డీఎస్పీలు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. వారితో సమావేశంలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు. గతంలో రౌడీలు రాజకీయ పార్టీలోకి వచ్చినా పార్టీలు మద్దతు తెలిపేవి కావని, కానీ నేడు నేరస్తులే రాజకీయ ముసుగు వేసుకున్నారని అన్నారు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో ప్రత్యర్థులను, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇప్పుడు నియంత్రిస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్లలో కొందరు కళంకిత పోలీసు అధికారులు కూడా ఇష్టాతీరున వ్యవహరించి వ్యవస్థను చెడ్డ పేరు తెచ్చారని అన్నారు. పోలీసులను శాంతి భద్రతల కోసం కాకుండా రాజకీయ నేతలపై కక్ష తీర్చుకోవడానికి గత ప్రభుత్వం ఉపయోగించుకుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ రాష్ట్రాన్ని హబ్ గా మార్చేసిందన్నారు. రాష్ట్రం నుంచే అన్ని చోట్లకు పంపిణీ జరిగేదని, దీంతో నేరాల సంఖ్య పెరిగిపోయిందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడం పైన దృష్టి పెట్టామని అన్నారు. మీరు కూడా ఎక్కడ విధుల్లో రాజీ పడవద్దని, గంజాయి రవాణా, బెల్ట్ షాపులు నిర్వహణ, ఇసుక అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోమని సీఎం ఆదేశించారు. సైబర్ నేరగాళ్లు కూడా రానున్న రోజుల్లో మీకు ఒక సవాలుగా మారతారని అన్నారు. వారికంటే మెరుగ్గా ఆలోచించినప్పుడే నేరాలను అరికట్టగలమని, నేరస్తులకు మీరు ఎక్కడ అవకాశం ఇవ్వొద్దని, శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు, తద్వారా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అంచనాలకు అనుగుణంగా మీరు పనిచేయాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలని అన్నారు. గతంలో పోలీసులకు టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. బాడీ ఓన్ కెమెరాలు, సీసీ కెమెరాలు వంటి పరికరాలు తెచ్చామని అన్నారు. తద్వారా నేరస్తులను గుర్తించడంతో నేరాల సంఖ్య తగ్గుతుందని, కానీ గత 5 ఏళ్లుగా వాటిని నిర్వీర్యం చేశారని అన్నారు. మహిళలు, చిన్నారులపై కొందరు మానవత్వం మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.